ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని నేనైతే ఆ బాబా గారిని కోరుకున్నానండి. ఎవరైతే ప్రేయర్స్ పెట్టారో వారందరికీ కూడా మంచి జరగాలని నేను బాబా గారిని కోరుకున్నాను ఫ్రెండ్స్. చాలామంది సంతానం కావాలని, వివాహం కావాలని ఇలా ప్రేయర్స్ పెట్టారు కదండి. అందరికీ కూడా మంచి జరుగుద్దండి. సంతానం కోసం ఎదురు చూసేవారికి పండంటి బిడ్డని ఆ బాబాగారు తప్పకుండా ప్రసాదిస్తారండి. ధైర్యంగా సంతోషంగా ఉండండి. ఈరోజు మన ఇంట్లో అందరి తరపున కూడా బాబాగారికి పూజ చేశానండి. అందరికీ మంచి జరుగుతుంది. అలాగే 9 గురువారాలు శనగలతో కట్టిన ముడుపు పరిహారం కూడా పూర్తయిపోయిందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎవరో నిన్ను బాధ పెట్టారని, అవమానించారని బాధపడుతూ కూర్చోవద్దమ్మా. కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ తల్లి. నిన్ను బాధ పెట్టిన వారికి ఎలా ఏది తిరిగి ఇవ్వాలో కాలానికి తెలుసమ్మా. నువ్వు ఏమాత్రమో కూడా బాధపడుతూ కూర్చోవద్దు తల్లి. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరి బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేత కాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది. ఆ భగవంతుడి పైన భారం వేస్తే చాలు. ఒక చిన్న కథ చెబుతాను విను తల్లి. ఒకరోజు వైకుంఠంలో విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు ఆ దేవాది దేవుడు తన చెప్పులను తన విశ్రాంతి గదిలోనికి తీసుకువెళ్ళి అక్కడ విడిచాడు. వాటితో పాటు తను ధరించి ఉన్న శంకువు చక్రాలను కూడా అక్కడే పెట్టి తను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. తమతో పాటు చెప్పులు ఉండటం చూసిన ఆ శంకు చక్రాలు ఆ పాదుకలను అవమానించసాగాయి. నీ స్థానం ఈ గది లోపలికి ఎలా వచ్చింది? నీ స్థానం ఎల్లప్పుడూ ఆ గది బయటనే. నీకు ఇక్కడికి వచ్చే అర్హత లేదు. పైగా మాతో పాటు ఉండేటటువంటి అర్హత అస్సలు లేదు. నీ స్థానం ఎప్పుడూ నీచమైనది, పాదాల క్రిందని అంటూ ఎన్నో రకాలుగా ఆ పాదుకలను శంకుచక్రాలు అనడం ప్రారంభించాయి. శంకుచక్రాల మాటలకి ఆ పాదకులు ఎంతో బాధపడ్డాయి. కానీ ఆ పాదకులు ఒక్క మాట కూడా వాటికి ఎదురు చెప్పలేదు. ఎంత బాధ అనిపించినా ఆ భగవంతుడిని తలుచుకుని మౌనంగా ఉండిపోయింది. కాసేపయ్యాక ఆ విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకుని వచ్చి కాళ్ళకి పాదుకలను ధరించాడు. అయితే ఆ పాదుకలు ధరించినప్పుడు భగవంతుడు గ్రహించాడు ఆ పాదుకలు బాధపడుతున్నాయి అని. దానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ పాదకులు ఎంతో బాధపడుతూ చెప్పాయి జరిగిన విషయాన్ని. అప్పుడు ఆ దేవాది దేవుడు అన్నాడు, మరి దానికి సమాధానంగా నువ్వు ఏమి చెప్పావు అని. అప్పుడు పాదుకులు ఇలా అంటాయి, స్వామి, నేనేమీ అనలేదు, మౌనంగానే ఉండిపోయాను అన్నాయి. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, నిన్ను ఎవరు ఎంత అవమానించినా, నీ తప్పు లేకున్నా అవమానపరిస్తే తప్పక కాలం వారిని శిక్షిస్తుంది. ఇప్పుడు జరిగిన విషయంలో నీ తప్పేమీ లేదు. నిన్ను అవమానించిన వారు ఏదో ఒకరోజు తప్పక నిన్ను వారి తలపై ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వేమీ బాధపడకు. తదుపరి భూమిపై నేను అవతరించే రామ అవతారంలో నీ పాదుకలను వారు తలపై పెట్టుకుని వాటిని రోజూ పూజిస్తారు అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. అలా రామావతారంలో సుదర్శన చక్రం భరతునిగా, శంకువు శత్రుఘ్నునిగా జన్మిస్తారు. శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు భరత శత్రుఘ్నులు శ్రీరాముడిని తిరిగి రాజ్యానికి రమ్మని అడగటానికి వెళతారు. అప్పుడు శ్రీరామ ప్రభువులు వారు తండ్రి మాటకి కట్టుబడి ఉండడం వలన రావటం కుదరదని చెప్పటంతో అప్పుడు తమ పాదుకలనైనా ఇవ్వండి అని అడుగుతారు. భరతుడు అప్పుడు శ్రీరామచంద్రుల వారు తమ పాదుకలను ఇవ్వటంతో ఆ పాదుకలని తలపై పెట్టుకుంటాడు. భరతుడు వాటిని సింహాసనపై ఉంచి భరత శత్రుఘ్నులు ఇద్దరూ వాటిని రోజూ పూజ చేసి మొక్కుతారు. కాబట్టి తల్లి, నీ జీవితంలో నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరో నిందలు వేసి అవమానించారని, నిన్ను బాధ పెట్టారని కుమిలిపోవద్దు. ఆ భగవంతుడు అన్నీ చూస్తున్నాడు.
తప్పకుండా వారికి గుణపాఠం చెప్పి తగిన శిక్ష వేస్తాడు. నువ్వు ఏమాత్రమూ బాధపడవద్దు. భగవంతుడి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు మనకి ఒక మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, చాలామంది జీవితాల్లో మన జీవితాల్లో ఇలాంటి ఎదురవుతూ ఉంటాయండి. మనకి ఏ సంబంధం లేకపోయినా సరే, మనకి ఏ పాపం తెలియపోయినా సరే, మన మీద ఏదో ఒక నింద వేసి అవమానించి బాధ పెడుతూ ఉంటారు. ఇలా చాలామందికి జరుగుతూ ఉంటాయండి. అలాంటి వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. మనకి ఏ పాపం తెలియదు కదా, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరూ కూడా అలా బాధపడవద్దు. తప్పకుండా వారికి మన కళ్ళ ముందే శిక్ష వేస్తాడండి భగవంతుడు. ఇది అక్షరాల సత్యమండి. ఎంతోమందికి జరిగింది. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మనల్ని ఎవరైతే వేధిస్తున్నారో వారికి భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తాడండి. మన కళ్ళ ముందే జరుగుతుంది. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ధైర్యంగా ఉండండి. మనలాంటి మంచి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తాడండి. ధైర్యంగా సంతోషంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.